ఇందాక మనోజ్ గారు అన్నట్టుగా దుబాయ్ నుంచి ఆపరేట్ చేసే వాళ్ళు ఆడబిడ్డను కూడా చూడకుండా రకరకాల దూషణలు చేసే వారి గురించి నేను మాట్లాడాల్సిందని చెప్తున్న క్రమంలో ఇదే సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి టీఆర్ఎస్ అంటే తెలంగాణ రేవంత్ సేన అంటున్నారు, షర్మిలతో పోలుస్తున్నారు. సో అనేక పార్టీలు వచ్చినా ఆ పార్టీలన్నీ కూడా పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయినాయి. ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన పార్టీ కూడా ఏం చేయలేదు అనే కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో తెలంగాణ రేవంత్ సేన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ పెట్టడానికి కాంగ్రెస్ విభేదిస్తోంది. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ నే అనడం, జాగృతి ఏదైతే నిన్న మొన్న జాగృతిగా ఉండి ఇప్పుడు టీఆర్ఎస్ఏగా రూపాంతరం చెందిన వాళ్ళు కూడా బీఆర్ఎస్ నే అనడం. టిఆర్ఎస్ ఏ అనే పెట్టుకున్నారు వాళ్ళు. దాన్ని ఏం చేస్తారో చూద్దాం. ఇంకా తెలంగాణ రాష్ట్ర సేనా అసోసియేషన్ అని పెట్టుకున్నారు. ఇంకొకటి ఏంటంటే అందరు కలిసి కేసీఆర్ గారి మీద పడ్డారు, అంతే, ఏం లేదు ఇలా. ఆమె రేవంత్ రెడ్డి ఏమో 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు, ఈమెనేమో 4 లక్షల ఉద్యోగాలు అంటుంది. దానికి పెద్ద తేడా ఏం లేదు. రేపు అంటే ఆడవాళ్ళు ఇప్పుడు సామాజిక న్యాయం అని చెప్పిండ్రు కవితక్క గారు, చెప్పి మరి ఆమె సీఎం అయితే అంటే సామాజిక న్యాయం ఎక్కడ ఉన్నదండి? ఎంతో దళితులు ఉన్నారు, ఎంతో బీసీ మైనారిటీ వర్గానికి చెందిన బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళని సీఎం చేయాలి కదా. సీఎం అనిపించుకున్నంత మాత్రాన సీఎంలు కాలేరు కదా అండి. 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి దగ్గర ఉండి అన్ని అధికారికంగా పదవులు అనుభవించి ఇప్పుడు విధిస్తున్నా అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు కదా అండి. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కూడా మహిళగా 10 ఏళ్ళ అధికారంలో వారితో పంచుకున్న కొన్ని నిర్ణయాల్లో నేను కూడా భాగస్వామిగా ఉన్నందుకు, అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నందుకు సిగ్గుపడుతున్నా అని చెప్పి మహిళగా అనింది కదా తను. అంటే తను పాశ్చాత్తాపాన్ని గురైన ఆనాడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా అండి? యాంకర్ గారు, ఆనాడు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా? ఈనాడు పార్టీ పెట్టంగానే ఉద్యమకారులు, తండ్రి మరమనిషి ఇదంతా అయిపోయిందా అండి? ఏదైనా అంటే ఇండ్లల్లా ఎట్లుంటది అంటే తెలంగాణలో కొడుకు పెద్దగా అయి కోడలు వచ్చిన తర్వాత ఇంటి నుంచి వెళ్ళి తండ్రులను గెంటేసినా తల్లులను గెంటేసినా కూడా బిడ్డ హక్కున చేర్చుకొని బాపు నేనున్ననే నీకు అని ఓదార్చే బిడ్డలు ఉన్నారు, కానీ ఇట్లా చేసే బిడ్డలు అయితే లేరండి. అందరు కలిసి అయితే కేసీఆర్ గారి మీదకి పంపిండ్రు అనేది అయితే నిజం. ఏంటంటే ఆనాడు జగన్ మీద జగన్ ను తట్టుకోవడానికి షర్మిల గారిని ఏ విధంగా పావుగా వాడుకున్నారో ఈనాడు కేసీఆర్ గారిని కూతురును పావుగా చేసి వాడుకుంటున్నారు, అంతే తప్ప ఇంకొకటి లేదు. ఆస్తుల పోరాటం, అస్తిత్వం పోరాటం అంటున్నారు కవిత. చాలా సందర్భాల్లో ఈ కంపారిజన్ వచ్చినప్పుడు షర్మిలాకి ఆస్తులు లేవు, కేసీఆర్ గారికి ఆస్తుల మీద అంతస్తుల మీద కోరికలు ఉండేవి. అందుకే అస్తిత్వానికి సంబంధించిన పోరాటం ఇది. ఇప్పుడు అస్తిత్వం అంటే తండ్రితో తెచ్చుకోవాలి, తండ్రి దగ్గర కూర్చోవాలి. అస్తిత్వం అంటే ఏం చేయాలి? ఆమెను సీఎం చేయాలా? ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోయి ఉన్నది, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు చేస్తున్నారు, పార్టీ ముందుకు పోతుంది. ఆనాడు లగచెర్ల దగ్గర నుంచి మొదలు పెడితే నిన్నటి వరకు కన్లాపూర్ వరకు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పోయిండ్రు, చేసిండ్రు. ప్రతిదాని కేసీఆర్ గారు పోలేదనంటే కేసీఆర్ గారి అధ్యక్షతన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పోతున్నారు, హరీష్ రావు గారు పోతున్నాడు, మా పార్టీ కార్యకర్తలందరూ పోతున్నారు కదా. కేసీఆర్ గారు చెప్పందే చెయ్యందే మేమంతా చేస్తున్నామా అండి? ఏం మాటలు మాట్లాడతారండి? చేనేత కార్మికులకి తినడానికి తిండి లేక ఫైనాన్షియల్ ఇబ్బంది పడుతుంటే డబ్బులు పోగు చేసుకొని వచ్చినటువంటి కేసీఆర్ ఈ రోజు ఇంతలా సమస్యలు ఎదుర్కొంటూ బయటకు వస్తలేడు అంటే తోడేళ్లు గుంటనక్కల మధ్య ఖైదీగా ఉన్నాడు అనేది కవిత వర్షన్. ఎవరు ఆయన ముందు ఎవరన్నా మాట్లాడడానికి అసలు చూపు ఇట్లా చూస్తే కూడా భయపడతారు తెలుసా? అక్కడ సిచ్యువేషన్ నాకు తెలుసు. ఆయనెవరో గుంటనక్కలు, ఆయనెవరో తోడేళ్లు బందీ చేసిర్రు అని చెప్పడానికి కూడా అది నమ్మశక్యంగా లేదు. ఆయన ఏదైనా కూడా ఆయన సొంత నిర్ణయాలు ఉంటాయి కేసీఆర్ గారివి. అంటే బయట వ్యక్తులు, ఉదాహరణకి ప్రవణి గారు, బయట ఎవరో వ్యక్తులు ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు, రాముల్ నాయక్ లాంటి వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు, సస్పెన్షన్ గురైన వాళ్ళు, బర్తరఫ్ చేసిన వాళ్ళు మాట్లాడితే వాళ్ళు రాజకీయ స్వార్థం ఉంది, కేసీఆర్ని ఎట్లయినా విభేదించి ఆ స్థానంలో కూర్చోవాలని ఒక ఆకాంక్ష ఉంది కాబట్టి విభేదించవచ్చు. కానీ కన్న కుమార్తెగా తను విభేదిస్తుందనంటే కేవలం రాజకీయ కోణంలోనే చూడాలా దీన్ని? పర్సనల్గా చూడొద్దా? వ్యక్తిగతంగా తండ్రి కూతుర్ల మధ్య వ్యవహారంగా చూడొద్దా దీన్ని? అంటే ఇప్పుడు పార్టీ పెట్టిండ్రు కాబట్టి తండ్రి కూతుర్ల మధ్య వ్యవహారమా లేకపోతే ఇంకో వ్యవహారమా అనేది పార్టీ పెట్టించిన వాళ్ళకు రాను రోజులలో ఆమెను నడిపించేటోళ్ళకు తెలుస్తుంది. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. అంటే తండ్రి ఇప్పుడు తల్లి అయితా అని చెప్తుంది, అందరికి అమ్మ అయితా అని చెప్తుంది కదా. కన్న తండ్రిని బాధ పెట్టొద్దు కదా, అమ్మ అందరికి కానీ తండ్రిని బాధ పెట్టద్దు కదా. షర్మిల గారు తండ్రి చివరి ప్రశ్న, ఒక ప్రశ్న మీకు, అంటే ఈటెల రాజేందర్ ని పార్టీలోకి ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ లోకి తిరిగి గర్భపస్లా వెళ్ళబోతున్నారని ఒక ప్రచారం జరిగింది ఎక్కడ చూసినా.
ఆ ప్రచారం జరిగినప్పుడు ఒక క్వశ్చన్ని అటు మాజీ మంత్రి హరీష్ రావుని అడిగినా లేకపోతే సంబంధిత కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులుగా పనిచేసిన వారు అడిగినా కూడా అఫ్కోర్స్ ఆహ్వానిస్తున్నాం, తప్పేమున్నది, ఆయన ఆ పార్టీలో పనిచేసిన ఆయన వస్తే రాదా వద్దంటామా రమ్మనండి అనే రకంగా మాట్లాడుకోవచ్చు, ఆహ్వానించారు. రేవంత్ అటు ఈటల రాజేందర్ మీద అప్పుడు తుర్కీ అంజల్ భూములకు సంబంధించిన వ్యవహారం వచ్చింది, బర్తరఫ్ చేయడం, ఆ తర్వాత ఆయన మీద పోటీ చేయడం, కొన్ని కోట్ల రూపాయలు హుజరాబాద్ నియోజకవర్గం డెవలప్మెంట్ యాక్ట్ కూడా తీసుకుపోవడం, అలాంటి వ్యక్తిని ఆహ్వానించిన బీఆర్ఎస్ పార్టీ కవిత నిజంగానే తను తప్పు చేసింది అనుకుంటే లేకుంటే బయటకు వచ్చి రచ్చ చేస్తుంది అనుకుంటే ఎందుకు పిలిచి మాట్లాడలేదు కేసీఆర్ కానీ ఆ పార్టీ నాయకత్వం కానీ? 1-to-1 చర్చలు జరిగినాయా? ఇదొక క్వశ్చన్ మార్క్ అందరిలో. ఇప్పుడు పిలిచి మాట్లాడినరా పిలవక మాట్లాడినరా ఇంకొకటి అదంతా అనవసరం విషయం. ఎందుకంటే ఆమె పార్టీ పెట్టుకుంది. ఇంకొకటి ఈటల రాజేందర్ గారు పార్టీ వీడినప్పటి నుంచి ఎక్కడ సభలు జరిగినా కూడా మా బాస్ కేసీఆర్ గారు అనే చెప్పుకుంటారు. ఎవరికి కూడా ఎక్కడ ఒక చిన్న కార్యకర్త దొరికినా కూడా పార్టీలు మారకండ్రా అయ్యా, ఏ పార్టీలో ఉన్నారో గా పార్టీలనే ఉండుర్రి, వేరే పార్టీలకు పోవద్దు అని కూడా చెప్తున్నారు. ఏంటంటే కేసీఆర్ గారు తండ్రి లాంటోళ్ళు. కేసీఆర్ గారు వీళ్ళందరినీ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా తయారు చేసి ఏ ఉద్యమకారునికండి ఆయన తక్కువ చేసింది? శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండ్రు, ఓడగొట్టింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. బల్కసుమన్ ఎవరు, గ్యాదర్ కిషోర్ ఎవరు, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎవరు? వీళ్ళందరూ ఉద్యమకారులు కాదా? బి టీము, ఏ టీము, సి టీము అనేది అధికారం ఈ పార్టీలో అంతర్భాగంగా ఉన్నప్పుడు తెలియదా? అరే బిడ్డకిచ్చినప్పుడు, ఇప్పుడు బిడ్డకు ఎంపీ పదవి ఇచ్చినా కూడా ఆయన మీద కుటుంబ పాలన వచ్చినా గానీ ఊరుకున్నారు. ఎమ్మెల్సీ ఇచ్చినా కూడా కుటుంబ పాలన అన్నా కూడా లోపల గుండెల్లో దాచుకున్నారు తప్ప ఏనాడు కూడా బయటకు వచ్చి ఏ మాటలు మాట్లాడలే కదా. ఆమె బతుకమ్మను ఎత్తుకుంది, కల్చర్ మీద పోరాటం చేసింది అనేసి ఆమె గురించి గొప్పగానే మాట్లాడిండ్రు కదా. ఏనాడు కూడా ఆమె గురించి గొప్పగా మాట్లాడకుండా ఉండలేదు కదా. కానీ కేసీఆర్ గారిని ఈ రోజు సభ పెట్టి మరమనిషి అనడము, ఆయన తోడేళ్లు గుంటనక్కల మధ్యలో బందీ అయి ఉన్నాడు అని చెప్పడం అనేది మా నాయకత్వాన్ని, మా నాయకుడిని కించపరిచే మాటలే అండి. ఎవరు కూడా మా నాయకుడిని కించపరిస్తే ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ఇప్పుడు వచ్చిండ్రా అప్పుడు వచ్చిండ్రా అనేది కాదు. పుట్టిండ్రా, కడుపులో పుట్టిండ్రా, లేకపోతే పెంచిండ్రా, ఇంకోటి కాదు కదా. ఆయన కోసము ఒక సెల్ఫీ కోసము ఎగబడేటోళ్ళు ఉన్నారు. ఆయన తోటి ఒక ఫోటో దిగాలి అనేసి సంవత్సరాల కొద్ది జీవితాంతం చూసేటోళ్ళు ఉన్నారు. ఫోటోల గురించి సెలబ్రిటీ స్టేటస్ ఉంది, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఫోటోలకు అది కామన్. జాగృతి మనోజ గారు మీరు తీసుకొచ్చి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మనోజ గారు అలా మాట్లాడితే కుదరదు, మా నాయకుడి పైన సభలు పెట్టి మాట్లాడితే కుదరదు అంటున్నారు. ఆయనే తెలంగాణ రాష్ట్ర ప్రదాత. ఎందుకు కుదరదు? ఆయన మీ బిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడైన